తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేంత వరకు ఉన్న జీవితంలో నిత్య జీవితంలో ఇప్పుడు మీరు చెబుతున్న ఈ సైన్స్ కానీ లేకపోతే కనుక ఈ స్పిరిచువాలిటీ కానీ ఎలా అప్లై చేస్తాం మనం? సింపుల్ థింగ్, తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా మనకి వినికిడి శక్తి ఉంటుంది. తల్లి గర్భంలో ఉంటున్నప్పుడు మనకి అన్ని అర్థం చేసుకునేలాగా ఉండే ఒక ఛానలైజ్ ఎనర్జీ త్రూ ద మదర్. అది గర్భశాస్త్రం ప్రకారం చాలా నిర్వచనీయంగా వివరించబడిందండి దాంట్లో. సో దాంట్లో మనకి తెలియకుండా డెవలప్మెంటల్ స్టేజ్ ఇంకా బయటికి రాము, కానీ రెడీగా ఉంటుంది సిస్టమ్. బయటికి వచ్చిన తర్వాత ఇంకా డెవలప్మెంటల్ దాంట్లో ఉంటుంది, బ్రెయిన్ కంప్లీట్గా డెవలప్ అవ్వదు. సో వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఈ వాతావరణానికి దీనికి కనెక్ట్ అవుతూ ఏది మనం చేస్తున్నాం అనేది, ఒక బీజం పడ్డం అంటాం కదా, ఎనర్జీ ఉండాలి. సో మన డిఎన్ఏ నుంచి ఎలా ఉంటుంది, చాలా మంది ఏమనుకుంటారంటే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ దీంతో పాటుగా ఇంకొక మెయిన్ సిస్టమ్ హీలింగ్ సిస్టమ్ ఉంటుందండి. ఇమ్యూన్ వేరు, హీలింగ్ వేరు. హీలింగ్ అన్నది త్రూ మదర్ ఇట్ కమ్స్. హీలింగ్ అనేది ఇట్స్ నాట్ ఫర్ ద డిసీజ్, ఇట్స్ ఫర్ ద ఎంటైర్ లైఫ్. ఎంటైర్ లైఫ్ అంటే సోల్ ఏ పర్పస్ తోటి ఎంటర్ అయింది womb లోకి, దాని నుంచి దాని గమ్యం తీరేంత వరకు ఏదైతే ఉంటుందో ఎవ్రీథింగ్ విల్ బి కంట్రోల్డ్ బై ఇట్ సెల్ఫ్. ఇక్కడ మీరు హీలింగ్ అన్నారు. యాక్చువల్గా హీలింగ్ అంటే జస్ట్ ఏదో ఫిజికల్ గా జరిగిన ఒక గాయానికి కాదు. ఎందుకంటే చాలా మందికి ఈవెన్ ఇప్పుడు అనుకుంటున్న మోడర్న్ మెడిసిన్ కూడా హీలింగ్ అంటే అదేదో వేరేది అనుకుంటుందండి. ఇమ్యూన్ ఈక్వల్ టు హీలింగ్ అని చాలా మంది అనుకుంటారు. మనకి తెలియాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ వేరు, హీలింగ్ సిస్టమ్ వేరు. ఇమ్యూన్ ఏంటంటే మీకు ఏదైనా ఫారెన్ బాడీస్ అటాక్ అయినప్పుడు ఫైట్ చేసేది. హీలింగ్ ఏంటంటే రిపేర్ చేస్తుంది. మళ్ళీ మీరు కంప్లీట్ స్వస్థతకి రావడానికి అనుకూలంగా ఉండేలాగా మీ హీలింగ్ సిస్టమ్ త్రూ యువర్ డిఎన్ఏ విల్ బి లైక్ పాసిబుల్. సో దీన్ని కల్టివేట్ చేయడానికి మళ్ళీ తల్లి కడుపులో ఉంటున్నప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతాయండి. సో ఇంత ప్రాసెస్ లో శరీరం ఎక్కడికక్కడ దాన్ని రిపేర్ చేసుకుంటూ ఈ విజ్ఞానం వైపు పరిగెడుతూ ఉంటే మనిషి వచ్చిన తర్వాత కొంచెం నాకు ఇది కావాలి ఇది కావాలనే దాంట్లో మాయలో పడిపోయి దీంట్లో వెళ్తున్నప్పుడు నేర్చుకోవాల్సిన విద్య ఏదైతే సరైన సందర్భంలో ఫౌండేషన్లో రాలేకపోతుందో అప్పుడు ఈ అతలాకుతలమైన ఒక మానసిక స్థితి మీద ఒత్తిడి ప్రారంభమవుతుంది. ఇప్పుడు చూడండి, 6 ఏళ్ల పిల్లలకి 8 ఏళ్ల పిల్లలకి స్ట్రెస్ అంటారు. బట్ ద ఫౌండేషన్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇనఫ్. అంటే మనం కల్టివేట్ చేస్తాం, ఇది ఈ పద్ధతిలో ఉండాలి, ఇంటి పద్ధతి ఇది, మనం ఇలాంటి కుటుంబాల నుంచి నేర్చుకున్నాము. సో ఇలాగా ఒక శ్లోక వివరణ అవ్వచ్చు, లేదా పొద్దునే రొటీన్లో స్నానం చేయడం దగ్గర నుంచి మన శరీరాన్ని ఎలా అయితే చూస్తామో మనసుకు కూడా అంత ఈక్వలెంట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాంటప్పుడు 2 సమానంగా ఉండి వాట్ ఎవర్ లైక్ అంటే ఇట్ విల్ బి ఈక్వల్ రోడ్ బ్యాలెన్సింగ్. ఆ ఈక్వల్ రోడ్కి వచ్చినప్పుడు మీకు సరైన ఆలోచన రావడం జరుగుతుంది. ఇది సనాతనంగా వచ్చే భారతీయ సాంప్రదాయ కుటుంబాల్లో జరిగే ఒక పెంపకం విధానంలో జీర్ణించుకుపోయినదండి. మోడర్న్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత దెర్ విల్ లైక్ లిటిల్ చేంజెస్. అంటే అది తప్పు ఒప్పు అని పక్కన పెడితే నాణ్యత చూస్తే మనకు ముందు జనరేషన్స్ ఉండే అంత నాణ్యతగా ఇప్పుడు జనరేషన్స్ లేవు. సో అంత విజ్ఞానాన్ని పొందాలి అంటే విజ్ఞానం ఉందని తెలియాలి. ఉంది అని చెప్పడానికి ఆధారం ఏమిటి? మన డిఎన్ఏ, మన పూర్వీకులు. ఇది నేను చెప్పేది తరాల నుంచి వచ్చేది. డిఎన్ఏ అనగానే ఇట్ క్యారీస్ మెమరీ ఆల్సో. ఆ మెమరీలో ఎక్కడన్నా ఏదైనా మిస్టేక్ ఉన్నా, ఆ మెమరీలో ఎక్కడన్నా ఏదైనా ఒక తపన లాంటిది ఆగిపోయినా ఇట్ కంటిన్యూస్ ఓవర్ దేర్. సో అది డీకోడ్ చేయడం అనేది ఓన్లీ హ్యూమన్ సిస్టమ్ ద్వారా మాత్రమే ఉంటుంది. అసలు దేవతలు కూడా మానవ జన్మ కావాలని కోరుకుంటారట. ఓకే, ఎందుకంటే అంత అద్భుతమైన కారణ శరీరం. ఈ కారణ శరీరంతో చేయలేనిది ఏదీ లేదు. మనం ఇప్పుడు చూడండి, మూన్ మీదకి వెళ్ళాము ఇలా అంటాం, కానీ అంతర్గతంగా ఎంత లోతుకి వెళ్ళాం, ఏ పొరల్లో నుంచి మనం చూస్తున్నాం, ఆ పొరలో ఏది కప్పబడింది, దాన్ని ఎందుకు మనం తీయలేకపోతున్నాం, ఇదంతా మన సొంతమైనదే కదా. అంటే ఎక్కడైతే మనం ఇన్నర్ ఫ్యాకల్టీస్ మీద పనిచేయడం మొదలు పెడతామో బయట ఆ ప్రకాశవంతమైనది ఇట్ విల్ వెల్కమ్ యూ.